చూడండి, ఈరోజు మేము ఒక పొలంకి వచ్చాము. ఈ పొలంలో ఈ చెట్లు చూసి ఎప్పుడు రోడ్డు పై నుండి చూస్తుంటాం. ఇది ఏమిటా అనేసి మాకు తెలియదు. ఇవి ఇప్పుడిప్పుడే కొత్తగా ఈ పంట మేము చూసామండి. ఇవి కొందరంట గిలక్కాయలు అంటారు, కొందరు తట్టి జినుగులు అంటారంట. ఈయన శాస్త్రీయ నామం ఇండియన్ హెంప్. ఇవి ఎక్కువ మిక్సర్లో చిన్న చిన్న పప్పులు ఉంటాయి కదా, అవి వేస్తారట. ఇది 6 నెలల క్రాప్ అండి. ఇది 6 నెలల తర్వాతే పండుతుంది. హాయ్, నమస్తే, భూమిజా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో చూడండి, ఈ అందమైన ఈ మొక్కలు వాళ్ళు గిలక్కాయలు అంటారు, గిలక్కాయలాగే ఉన్నాయండి. నేను చూడగానే ఈ అడవుల్లో దొరికే మొక్కల్లా కనిపించాయి, కానీ కాదు. ఇవి తట్టి జినుగులు అంటారు దీన్ని. అవి మెడిసినల్గా వాడతారంట పూర్వీకులు. పూర్తి వివరాలు అయితే నాకు తెలియదు. అవి పైకి వస్తాయి కాయలు, పువ్వు అయితే ఒకేలాగా ఉంది, ఆకుల్లో కూడా డిఫరెన్స్ ఉంది. తట్టి జినుగులు అంటారు వీటి. కాయ పప్పు ఈ చిక్కుడు గింజలు ఉంటాయి కదా, ఆ చిక్కుడు గింజల్లాగే ఉన్నాయండి. దీని కాస్ట్ కూడా ఎక్కువేనండి, చాలా రేట్ అయింది. ఈ పప్పు ఎంత రేటు పలుకుతుందో తెలియదు. వాళ్ళు ఒక 500 సుమారు అనేసి అన్నారు. మొత్తం పొలం అంతా పసుపుగా కనిపిస్తుంది ఎల్లో కలర్ పువ్వులతో. ఇంకా పండలేదు, నేతగానే ఉన్నాయి. పండితే బ్లాక్ కలర్ ఉంటుంది పప్పు. చూడండి ఎంత చక్కగా అందంగా ఉందో ఈ పొలాలు. హాహా, ఏమిటి అందం! ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇవి రేర్ పంట. ఇవి సీజనల్ క్రాప్ అండి. ఇవి ఈ సీజన్లోనే ఎక్కువగా వేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇవి తీసిన తర్వాత మళ్ళీ వేరే పంట వేస్తారు. ఎక్కువగా పండిస్తున్నారండి. ఫస్ట్ అయితే ఈ పంట చాలా తక్కువ, ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే ఎక్కువ పండిస్తున్నారు. బస్సులో వచ్చేటప్పుడు ప్రతి ఒక్క పొలంలో ఈ ఎల్లో కలర్ పువ్వులే కనిపిస్తున్నాయి. ఒక అతన్ని అడిగి తెలుసుకున్నాను అవి ఏమిటా అనేసి. అవి తట్టి జినుగులు అన్నారు. ఇవి చూడండి ఉమ్మెత్తి కాయలా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. నేత కాయలు అయితే విడుతున్నాయి, ముదిరే కాయలు రాయిల్లా ఉన్నాయి. ఇదేం కలుపు మొక్కేమో అనుకున్నాను, ఎందుకంటే ఈ పొలంలో ఇవే కనిపిస్తున్నాయి. ఒక 2, 3 మొక్కలు ఇలాగా కనిపించాయి. ఏమో అలా పుట్టాయేమో, ఇంకా ఎందుకు ఉంచారో నాకు అర్థం అవ్వలేదు. లేదంటే రైతులు తీసేస్తారు కదా, కలుపు ఎప్పుడు పడితే అప్పుడు తీస్తూనే ఉంటారు. పంట పోతుంది అనేసి కలుపు చెట్లన్నీ తీసుకుంటారు. ఇవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా. ఏమిటా అనేసి చూసాను, అయినా సరే నాకు తెలియలేదు ఇదేమిటా ఏటని. ఎంత తీయాలని ట్రై చేశాను కానీ తీయలేకపోయాను, అంత గట్టిగా ఉన్నాయి కాయ ముదిరేక. ఇలాంటివి చెరువు గట్ల మీద పొలాల్లోనే కనిపిస్తాయి, బొగడబంతి పువ్వులాగా. కలర్ బాగా కనిపిస్తుంది. ఇవైతే కలుపు మొక్కలే. ఇవి గట్ల మీద కనిపించాయి, అందంగా కనిపిస్తున్నాయి. చూడండి, ఉదయాన్నే వచ్చి ఇలాగ ఈ పొలాల మధ్యలో నిల్చొని చూస్తే ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఈ పొలాలన్నీ. పల్లెటూర్లు మించి ఏది రాదండి, పల్లెటూరి వాతావరణమే వేరే. కొన్ని పొలాల్లో నువ్వులు కూడా పండిస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ భలే ఉంటుందండి. రౌండ్గా కొండలు ఉంటాయి, మధ్యన పొలాలు ఉంటాయి. వర్షాలు వస్తే కొండల నుండి నీరు వచ్చి ఇక్కడ నిలువ ఉంటాయి పొలాల్లో. రౌండ్గా కొండలే చూడండి. వైజాగ్ నుండి బస్సులో వచ్చేటప్పుడు ఈ పొలాలు చూశాను, అయినా మనసు ఊరుకోలేదు. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలి, ఈ పొలాల్లో ఈ పంటలు మీకు చూపించాలని
ఎలాగైనా సరే వీడియో చేయాలని ఒక ఆశతో వచ్చి వీడియో చేస్తున్నాను మీకు చూపించాలని. నువ్వులు పూలు వైట్‌గా ఉన్నాయి. ఇయన్నీ మధ్యలో నువ్వులేసుకున్నారు. పక్క పక్కన ఆ తట్టి జనుగులు ఏసుకున్నారు. రైతు కష్టపడడం ఇంక తక్కువ చేశారండి. పంటలంక పండించాలంటే ఇష్టపడట్లేదు ఇప్పుడిప్పుడు పిల్లలు. మనం ఎన్ని కోట్లెట్టి కొంటామండి ఇటువంటి వాతావరణం, ఇటువంటి గాలి ఏ సిటీలో కూడా మనకు దొరకదు. ఈ మధ్యలో ఒక పంట వేశారు. నువ్వులండి ఇవి. ఈ పొలాల నుండి వచ్చే గాలి. ఆహా! ఏమిటి అందం, ఏమిటి ప్రకృతి, ఏమిటి ఇటువంటి అందాన్ని ఆస్వాదించవలసిందే ప్రతి ఒక్కరూ. ఏమిటి భాగ్యం. మనకి దేవుడిచ్చే వరం ఏమిటి అనేసి అంటే ఈ ప్రకృతేనండి. ఇంకా కొన్ని పొలాలు అలాగ తిరిగి చూస్తుండగా మళ్ళీ మరుల మాతంగి కనిపించింది. దీన్ని మరుల మాతంగి అంటారు, మరుల తీగ అంటారు. మళ్ళీ ఈ మొక్కలు నాకు కనిపించాయి. మెడిసినల్ ప్లాంట్ అండి ఇది. అది పిచ్చి మొక్క అయితే కాదు. మేమైతే ఫస్ట్ చూడగానే కలుపు మొక్క ఏమనుకున్నాము. ఇది కలుపు మొక్క కాదండి. ఇది మరుల తీగ అంట వీటి పేరు. ఇవి క్యాన్సర్కి, అలసరకి, పెదవుల మీద పుండ్లకి, చర్మ వ్యాధులకి, కుక్క కాటుకి, కొన్ని వ్యాధులకి ఇది మెడిసిన్గా వాడతారు. వీటిని బాగా నూరి లేపనంగా రాస్తారు. చర్మంకి గజ్జి తామర కూడా తగ్గుతుంది. వీటి కాయ చాలా గట్టిగా ఉంది. ఈ కాయల నుండి నూనె తీస్తారు. ఇది ఇంకా ఎలాగా వీళ్ళు వినియోగిస్తారో మనకు తెలియదు రైతులు. విత్తనం ఉంది కదా, ఈ చిన్న సీడ్ ఉంది కదా బాదం పప్పులాగా, ఇదేం నూరి పచ్చిగా ఉండేటప్పుడు కుక్క కాటుకి, చర్మ వ్యాధులకి రాస్తారు. పండే తర్వాత ఈ పలుకులాగా ఊడుతుందేమో తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం రాయిలా అనిపిస్తుంది. ఇది ఒక రకమైన పంట అండి. నేనైతే ఈ అందాన్ని మాటల్లో వర్ణించలేనండి. అంత అందంగా కనిపిస్తుంది. ఏదైనా ప్రకృతి మాత ఇచ్చే అందాలతో ఏవి సాటి రావండి. ఇంకా రేయనక పొగలనక అలాగా కష్టపడుతూనే ఉంటారు. రైతు ఎంత కష్టపడపోతే ఇంత హెల్దీగా ఈ మొక్కలు పెరుగుతున్నాయండి. నీళ్ళు పట్టాలంటే చెరువులు ఎక్కడో ఉంటాయి. అక్కడి నుండి పైపులు పెట్టి పైపుల ద్వారా నీరు తెచ్చి పట్టిస్తారు పొలాలకి. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కష్టమైన పనే. అందుకోసమే రైతాంగం చెయ్యాలంటే ఇప్పుడు పిల్లలు చేయడానికి ఇష్టపడట్లేదు. ఇంకా సిటీలు బాటే పడుతున్నారు. ఇంకా సిటీలో ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుని బ్రతకమని. ఎందుకంటే ఆ కష్టానికి తగిన ఫలితం లేదు. రైతుల దగ్గర కొనుబడి చేసేటప్పుడు సావుకారులు చాలా తక్కువగా కొంటారు. అవి మార్కెట్లోకి వెళ్ళి మనం కొనేటప్పుడు రేట్లు ఎక్కువగా పెరుగుతాయి. కష్టపడే రైతుకి లాభం లేకపోతే మరి బాధగానే ఇంకా పంట వేసిన నుండి ఏదో ఒక పని ఉండే ఉంటుంది. ఆ కలుపు మొక్కలు తీయడము, నీరు పట్టించడము, ఇంకా వాతావరణం సహకరిస్తే పంట చేతికి వచ్చినట్లా, లేదు అనేసి అంటే ఇంకా రైతుకి అదంతా నష్టమేనండి. అవన్నీ ఆలోచించి ఇంకా రైతు పని చేయాలంటే ఇష్టపడట్లేదు ఇప్పుడు పిల్లలు. తప్పదు అన్నోళ్ళు కష్టపడుతున్నారు. ఇంకా పొలాలు వదలలేము, ఇంకా బయటికి వెళ్ళి మనం కష్టపడలేము అనేవాళ్ళు తప్పదండి. పొలాలు ఉన్నోళ్ళు వదులుకోలేరు కదా. కష్టమో నష్టమో చేస్తూనే ఉన్నారు. ఓకేనండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.